పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే శరీరము మాట వినదండి. ఒడ్డున లేకపోతే ఆ కాలువ వాక్యమనే నీరు మనల్ని తాకకపోతే పరిశుద్ధులుగా మనము మారలేమండి. ఎండిన మోడులో నుంచి కూడా చిగురును పుట్టించగలిగిన దేవుడై యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 8 వరకు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. మనము చూసినట్లయితే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మీరందరూ కూడా ఎవరిని నమ్ముకుని వచ్చి ఉన్నారు ఇక్కడికి? దేవుణ్ణి మాత్రమే, పాస్టర్మ్మ గారిని కాదు, మన దేవాతి దేవుడైన యేసు క్రీస్తుని మాత్రమే నమ్మి వచ్చినట్లయితే వాడే ధన్యుడు అని చెప్పుచున్నాడండి. హల్లెలూయా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎలాగున ఉంటాడంటే ఆశ్రయము, ప్రతి విషయంలో సహాయకుడిగా, రక్షించేవాడిగా, కాపాడేవాడిగా, నడిపించేవాడిగా, మనకు ఏ అవసరత ఉన్నదో ప్రతి ఒక్క అవసరతలో కూడా మనల్ని సేద తీర్చేవాడిగా ఉండి ఉన్నారండి. హల్లెలూయా. చదవండమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చాలండి, ఒక్క నిమిషం. ఎవరు వాడు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అలాగునే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరికైతే యెహోవా ఆశ్రయముగా ఉంటాడో వాడు ఎలాగున ఉన్నాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. జలముల దగ్గర చెట్టు ఉంటే ఎలా ఉంటది? పచ్చగా ఏపుగా ఎదుగుతుంది. అదే జలములు కాకుండా ఎడారిలో చెట్టు ఉన్నదనుకోండి, ఎండిపోద్ది. ఎడారి దాకా కూడా అవసరం లేదు, నీరు చెమ్మ లేకపోతే చెట్టు ఎండిపోయేదిగా ఉంటుంది. ఇక్కడ కానీ ఎవరైతే యెహోవాను నమ్ముకున్నవాడో వాడు ధన్యుడిగా ఉంటాడు. యెహోవాని ఆశ్రయించిన వాడికి ఆశ్రయముగా ఆయనే ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడవదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎవరైతే నమ్ముకుని ఉంటారో, ఎవరికైతే ఆశ్రయదుర్గముగా యెహోవా దేవుడు ఉంటాడో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. అంటే ఒడ్డున, అంటే కాలవ వెళ్తూ ఉందనుకోండి, ఆ కాలవ ఒడ్డు నుంచి వేరులు ఆ కాలవ దగ్గరకు తీసుకునే విధముగా, లేదంటే పీల్చుకునే విధముగా ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. అట్టి విధముగా దేవుడు ఏళ్ళను బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట అనగా ఎండ దెబ్బ తగిలినా కూడా భయపడదు. ఎందుకని అంటే ఏర్లు ఎక్కడ ఉన్నాయి? దాని కాలవ ఓరన ఉన్నవి. కాలువలో కాదు కానీ కాలవ ఓరన, కాలవ దగ్గరలో ఉండి ఉన్నవి. ఎండ తగిలినా దానికి భయం అనేది పుట్టదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. అదే మనము కూడా ఎవరైతే యెహోవాను దేవుణ్ణి నమ్ముకుంటారో, ఆశ్రయిస్తారో, దేవుడు వారికి తోడుగా ఉంటారో వారందరూ కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వారు ఉంటారు. కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడకుండా నిలిచి ఆకులు పచ్చగా, పసిడి ఎలా అయితే ఆకు పచ్చగా ఉంటుందో అలాగునే వర్షము లేని సంవత్సరములు కూడా చింత లేకుండా తగిన ఫలములను అందించేదిగా చెట్లు ఉంటాయండి. హల్లెలూయా. ఆ ఫలము ఎలాగున ఉంటుందంటే మామూలుగా ఉన్న చెట్లకును మంచిగా ఎదిగి పచ్చగా ఉన్న చెట్లు ఫలము వేరుగా, రుచి వేరుగా ఉంటుంది. ఎందుకని అంటే అది శ్రేష్టముగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. మరి మనము కూడా వాక్యమనే ఓర దగ్గర ఉండి ఉన్నామా? ఒడ్డు దగ్గర
వాక్యమును తీసుకోవడానికి ఆ కాలవ ఒడ్డు దగ్గర ఉన్నాం. ఆ ప్రవహించే వాక్యము దగ్గర ఆ ఒడ్డులో మన చెట్టు నాటబడి ఉన్నదా లేదా అనేది ఒకసారి హృదయముతో ప్రశ్న వేసుకోండి. ఎందుకని అంటే ఆ ఒడ్డున లేకపోతే, ఆ కాలువ వాక్యమనే నీరు మనల్ని తాకకపోతే పరిశుద్ధులుగా మనము మారలేమండి. ఎందుకని అంటే ఆ ప్రవాహము చెట్లుకి ఎంత అవసరమై ఉన్నదో, దేవుని వాక్యము వెదజల్లుచున్నప్పుడు, దేవుని వాక్యము ప్రవాహముగా వెళ్ళుచున్నప్పుడు ప్రతి మనిషికి కూడా, పుట్టిన ప్రతి మనిషికి కూడా వాక్యము అవసరమై ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఎందుకు అవసరం అంటే మన దప్పిక తీరాల వాక్యమును అనుసరించి మాత్రము జీవించినప్పుడే మన జీవితాలు కూడా పచ్చగా మారుతాయి. వర్షము లేని సంవత్సరములో కూడా మనము ఎలాగొని ఉంటామంటే తిండికి భయపడము, ఎండకి భయపడము, వానకి భయపడము, లేదంటే దేనికి భయపడకుండా యెహోవా దేవుడు కాపాడతాడని, ఆయనే ఆశ్రయదుర్గముగా ఉన్నాడని నమ్మి మోకరిస్తే ఆయనే తొలకరి వాన మన కొరకు కురిపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విధముగా మనము నమ్మిన దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు. ఎండిన మోడులో నుంచి కూడా చిగురును పుట్టించగలిగిన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఎండిన మోడులో నుంచి కూడా చిగురుని పుట్టిస్తాడు. మరి మన చాలా మంది జీవితాలు కూడా ఎండిన మోడు వలె ఉన్నవి. ఎందుకు చిగురించట్లేదంటే ఆ ప్రవాహము తాకిడి తట్టుకోవట్లేదా, లేదంటే ఆ ప్రవాహము వారి దాకా రావట్లేదా, లేదంటే అందుకోలేని స్థితిలో వారు ఉన్నారా, లేదంటే దేవుడు ఏమైనా ఎడబాటు చేశాడనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. మనిషి దగ్గర దేవుని వాక్యము సంచరిస్తూ ఉంటుంది. ఎవరైతే విని పట్టుకుంటారో వారు ఎలాగున మారిపోతారంటే పచ్చని చెట్లు వలె మారిపోతారు, ఫలములిచ్చే చెట్లు వలె మారిపోతారు. అనేక చెట్లను నీడనిచ్చేదిగా, ఆశ్రమించేదిగా చెట్టునే దేవుడు మార్చేస్తూ ఉంటాడు. పక్షులకు గూడుగా మార్చేస్తూ ఉంటాడు. అనేక మందికి అనేక రకాలుగా ఉపయోగపడే విధముగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. అందుకనే చాలా మంది కూడా మోడుబారిపోయిన జీవితాలలో చిగురు లేకుండా ఎందుకు ఉంటారంటే వాళ్ళకు మేలు కలిగినా కూడా చూడలేని స్థితిలో ఉంటారు. ఎలా ఉంటారు? చూడలేని స్థితిలో ఉంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన చెట్టు నాటబడింది. ఎక్కడంటే కాలవ ఓరన నాటబడిన చెట్టు దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి వైపే చూస్తే కీడు వచ్చినా వారికి కనపడకుండా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. ఎండిపోయిన మొద్దుకు మేలు కలిగినా కూడా వాడు చూడలేని స్థితి. ఎందుకంటే నేను మోడైపోయాను, నేను మోడిగా మారిపోయాను, మళ్ళీ చిగురించలేను, నేను ఎండిపోయాను, నా జీవితం ఇంతే అనుకుంటే వాడికి దేవుడు మేలు చేద్దామని మేలు తీసుకువచ్చినా ఇది మేలు కాదులే, నాకు కాదులే అని చెప్పేసి పక్కన పడేసేవారిగా ఉంటూ ఉంటారు. కానీ ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఎండిపోయిన మూడులో నుంచి కూడా దేవుడు కీడు కలిగించిన యోబుకి ఎలా అయితే కీడు కలిగించి ఉన్నాడో ఆ కీడులో నుంచి దేవుడు ఏమి చేస్తాడంటే చిగురును పుట్టించే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కీడు వచ్చిందనుకోండి, కీడు ఇది నాకు కాదులే అని చెప్పేసి పట్టించుకోరు. ఎందుకని అంటే మన ఆశ్రయదుర్గం ఎవరు? యెహోవా దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రయదుర్గం చూసుకుంటాడులే ఆ కీడునని చెప్పేసి కీడు దేవుడికి అప్పచెప్పేసి మేలు వచ్చేదాకా కీడును తీసుకున్న దేవుణ్ణే వేడుకుంటే మేలు మాత్రమే మనకు మిగులుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం చూసినట్లయితే యోబు గారి గురించి మనం అనేక సార్లు చెప్పుకుంటాము. ఒక చిన్న మాట చెప్తూ ఉంటాను. యోబు గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం, 142 పేజీ నంబర్. యోబు గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం. ఇది ఎవరు చెప్పుచున్నారంటే యోబు చెప్తున్నాడండి. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది, కాక వలన నా ఎముకలు కాగిపోయెను,
నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది, నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. చాలండి. హల్లెలూయా. ఆయన చర్మము ఏం జరుగుతుందంటే నల్లబడిపోతూ ఉన్నదండి. యోబు గురించి మనం కొన్నిసార్లు కొన్ని చదివేసి వదిలేస్తూ ఉంటాము. లోతుగా చదివి చాలా భయంకరముగా యోబుని కీడు, అంటే యోబు మీద కీడు అలాగున సాతానుగా వచ్చి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేస్తూ ఉంటాడు. ఆయన చర్మం అంతా నల్లబడిపోయింది. ఎందుకని అంటే ఉడికిపోవుచున్నది కాక వలన, అనగా ఎండ తీవ్రతకు తట్టుకోలేని స్థితిలో ఆ చర్మము ఉడికిపోవుచున్నది. అంత కఠినమైన ఎండలో ఉంటూ ఉన్నాడు. ఆయనకి ఆశ్రయము ఒక్కడే ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అటువైపే చూస్తున్నాడు, అటువైపే ఉంటున్నాడు. కానీ ఆయన చర్మము ఎలాగున మారిపోయినదంటే నల్లబడి ఉడికిపోవచ్చు, కాక మీద ఆ ఎముకలన్నీ కూడా కాగిపోవచ్చున్నవి. హల్లెలూయా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాంసం కూర వండేటప్పుడు ముక్క ఉడుకుతూ ఉంటే వాసన వస్తూ ఉంటుంది కదా, ఆయన చర్మము కూడా అలాగునే చర్మము ఉడుకుతుంటే ఆ వాసనకే, ఆ యొక్క మంటకే ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు. మనం వండుకునేది ఎందుకని అంటే తినడానికి, కానీ ఆయన అనుభవిస్తుంది ఎందుకని అంటే దేవుని కొరకు నీతిని నిలబెట్టడానికి, మన అందరికీ కూడా గొప్ప సాక్ష్యంగా నిలబడడానికి దేవుడు ఆ రోజున యోబును అలా చేసి ఉన్నాడండి. హల్లెలూయా. ఇలాంటి గొప్ప గొప్ప సాక్ష్యములు అనేకము ఉండగా దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే ఆ ఎముకలు కూడా కాగిపోచున్నవి. ఎలాగునంటే మనం వేడి నీళ్ళలో బోన్స్ కానీ ఇవన్నీ సూప్ చేసుకునేటప్పుడు ఎలా అయితే కాల్చుకుంటామో అలాగున కాగిపోతూ ఉన్నవండి. మీకు అర్థం అవ్వాలని అలాగ చెప్తూ ఉన్నాను. అలాగున కాలిపోతూ ఉన్న ఆ శ్రమ అనుభవిస్తున్నా, ఆ కష్టం అనుభవిస్తున్నా కూడా ఎంత మాత్రము కుంగలేదు ఆయన, ఎంత మాత్రము వేదన పడలా, ఎంత మాత్రము భయపడటలా. ఎందుకని అంటే నన్ను పుట్టించినది తల్లి గర్భములో రూపింపక మునుపు నన్ను పుట్టించడానికి ఆయన ఆజ్ఞ చేత తల్లి గర్భములోనికి నేను వచ్చానని యోబు దేవుడు ఎదుట సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కష్టమైన, నష్టమైన, భారమైన, శ్రమైన, ఇరుకైన, ఆఖరికి దేవుడు ఆయనను కొన్ని ముక్కలుగా నరికేసి పక్కన పడేసిన దేవుడే నరికాడు కదా అని చెప్పేసి ఆనందించేవాడిగా యోబు ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చిన్న శ్రమకే ఏం చేస్తామంటే అల్లాడిపోతాం. అలాగే చిన్న చిన్న విషయాలకే, చిన్న వాటికే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓర్చుకోలేని స్థితిలో ఉంటాము. ఒకసారి వాక్యమును పట్టుకుని, దేవుణ్ణి పట్టుకుని మనము నడిచిన బిడ్డలుగా ఉన్నామంటే ఒకసారి ఊహించుకోండి, యోబులో ఒక్క శ్రమ మనకు వచ్చిందనుకోండి, మన పరిస్థితి ఏమిటి? తట్టుకుంటామా? 10 మంది పిల్లలు ఒకే రోజున భవనం పడిపోయి మొత్తం కూడా చనిపోయి ఉన్నారు. గొర్రెలు కాసుకుంటూ అలా దాసురాన్ని తీసుకుని వెళ్ళి గొర్రెలను మేపుతున్న సమయంలో పిడుగుపడేసి గొర్రెల మందంతా కూడా చచ్చిపోయింది. అలాంటి శ్రమలు ఒకే రోజు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. చివరికి మిగిలింది తన భార్య. తన భార్య కూడా ఏమంటుంది అంటే, ఒకసారి చదువుదామా ఆ వాక్యం కూడా? యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చదవండి. పేజ్ నెంబర్ 422 అండి. చదవండి అమ్మ. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఎవరు వచ్చారండి? మిగిలి ఉన్న భార్య వచ్చినది. ఇప్పుడు ఎవరైనా సర్వము కోల్పోయినప్పుడు భార్యాభర్తలే మిగిలి ఉన్నారు. మాత్రమే ప్రేమను పంచుకుంటూ ఉంటారు. వారిద్దరే కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, సుఖమైన ఏదైనా వారిద్దరే భరిస్తూ ఉంటారు. కానీ తన భార్య వచ్చి ఏమి చెబుతుందంటే, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? ఏమంటుందంటే, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పేసి అంటుంది. కానీ యోబు ఏమని చెబుతున్నాడంటే,
అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింపక తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో అయినను పాపము చేయలేదు. హల్లెలూయా. మీకు అనేక సార్లు అనేక మందికి కూడా చెప్తా, నోటి మాట ద్వారా కూడా తప్పు మాట్లాడకూడదు, పాపము అది చేయకూడదని. ఇక్కడ ఇంత శ్రమ అనుభవిస్తున్నాడు. భార్య వచ్చి ఏమి చెబుతుందంటే, నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, నీకు నీరు లేదు అని చెప్పి మనం చెప్పుకున్న పాఠం గురించి మాట్లాడుచున్నాను. నీకు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, నువ్వు మోడుగా మారిపోయిన స్థితిలో ఉన్నావు. ఒక్కసారి దేవుణ్ణి దూషించేసి, ఈ కష్టము నాకు వద్దు, ఈయన భరించలేను, ఈ స్థితి నాకు వద్దు, ఈ ఆందోళన నాకు వద్దు అని చెప్పేసి చచ్చిపో అని చెప్పేసి తన భార్య చెబుతుంటే, యోబు ఏమి చెబుతున్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు అని చెప్పేసి దూషించి ఆమెను తిట్టి పంపించేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, మేలు ఇచ్చిన దేవుడు కీడు కూడా ఇస్తే అనుభవించాలి. అందరూ కూడా మేలు ఎంత బాగా అనుభవిస్తూ ఉన్నారో కీడు కూడా అంతకు మించి అనుభవించాలి. హల్లెలూయా. కీడు వచ్చిందని చెప్పేసి దేవుణ్ణి దూరం చేసుకోకూడదు మనం. హల్లెలూయా. కీడు వచ్చిందని చెప్పేసి దేవుడికి దూరంగా పారిపోయినా ప్రయోజనం ఏమీ లేదండి. యోబు ఎలా అయితే చెల్ల పెంకులు తీసుకుని ఎలా అంటే గోక్కుంటున్నాడు, సీము రక్తము కారుతుంది, ఆయనకైనా దురద తగ్గకుండా ఇంకా గోగుతూ అలాగ ఉన్న సమయములోనే చర్మము నల్లబడిపోయి, చర్మము ఎండకు కాకకు ఎలాగున మారిపోతుందంటే ఉడికిపోచున్నట్లుగా ఆ చర్మములోని ఎముకలన్నీ కూడా మనము ఉడికిస్తే ఎలా ఉడుకుతాయో అలాంటి పరిస్థితులు ఆయన ఉండగా దేవుణ్ణి నోటి మాట ద్వారా కూడా దూషించనే లేదండి. అది నిజమైన భక్తి అంటే, అది నిజమైన విశ్వాసం అంటే. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కడుపు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, ఏదో నొప్పి వస్తే, ఇవాళ ఎందుకులే చర్చికి వెళ్లకుండా వచ్చే వారం వెళ్దాం, లేదంటే ఇంకో ఆరాధనకు వెళ్దాం అనుకునే వారు చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకని అంటే, కష్టము శరీరం ఏమి చేస్తుందంటే ఆపివేస్తుంది, ఆత్మ ఏం చేస్తుందంటే ముందుకు పరుగెత్తేలాగా చేస్తుంది. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే శరీరము మాట వినదండి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకములో మనము నిత్యము ఉండేవారిగా ఉండాలండి. హల్లెలూయా. అందుకనే ఈయనకు కీడు కలిగినా కూడా దానిని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయనకి కనబడకుండా ఉండిన స్థితిలో ఉండిపోయి ఉన్నాడు. ఎందుకని అంటే, దేవుడైతే ఈ కీడులో నుంచే నాకు మేలు చేస్తాడని నాకు ఆశ్రయం ఆయనే చెప్పి ఎదురు చూస్తూ ఉండిపోయి ఉన్నాడండి. హల్లెలూయా. అలాగునే మనందరము కూడా చెట్టుకు నీరు ఎంత అవసరం ఉన్నదో క్రైస్తవ జీవితానికి విశ్వాసము కూడా అంతే అవసరమై ఉన్నదండి. ఒకసారి అదే అధ్యాయంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో దేవుడి మాట వినని ఒక చెట్టుల గురించి మనం చూద్దాం. 17వ అధ్యాయము 5, 6 వచనంలో ఒకసారి చదువుతాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఎవరండి? ఎవడైతే యెహోవా మాట వినకుండా, యెహోవాని ఆశ్రయించకుండా శరీరమును ఆధారము చేసుకుని హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నేను చెప్పడం లేదు, దేవుడే వాక్యము ద్వారా ఇక్కడ మాట్లాడుచున్నాడండి. శరీరం ఆధారము చేసుకుని కడుపు నొప్పితో, కాలు నొప్పితో, తల నొప్పితో, ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఆగిపోయి ఉంటే వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నిజముగా లెగలేని మంచం మీద ఉండి పడిపోయే స్థితిలో ఉంటే
దేవుడు తప్పకుండా శాపము రాకుండా కాపాడతాడు. కానీ ఇప్పుడు మనము ఆ స్థితిలో ఉండి హాస్పిటల్కి వెళ్తాము, అర్జెంట్ పని ఉంటే వెళ్తాము, డాక్రా వాళ్ళు పిలిస్తే వెళ్తాము, లేదంటే ఎక్కడైనా ఏదైనా మీటింగ్ అంటే వెళ్తాము, అన్నిటికీ వెళ్తాము. దేవుని మందిరానికి మాత్రమే రాము. మీరు రాకుండా ఆయన మీ వేర్లను ఎలా తడుపుతాడు? మీరు ఎలాగున చిగురించగలరు? ఎలాగున ఫలించగలరు? ఫలించలేరు కదా. మన చిగురు రావాలంటే దేవుని వాక్యం అనే నీరు తాకాలి మనల్ని. అలా తాకినప్పుడే అది ఆకాశములో తాకే విధముగా కొన్ని చెట్లు ఉంటవి అడవిలో, అరణ్య ప్రాంతంలోకి వెళితే మనం చూడలేని, తల ఎత్తి కూడా చూడలేని చెట్లు ఉంటాయి. అవి అంత ఎత్తుగా ఎదగడానికి కారణం ఏమిటంటే పుష్కలముగా దేవుడు అన్నిటినీ కూడా పోషించేవాడై ఉన్నాడండి. అన్నిటికన్నా, పక్షుల కన్నా, చెట్ల కన్నా, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికన్నా శ్రేష్టమైన వారము మనమే, మనందరమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రేష్టమైన వారికి మేలు వస్తుంది, కీడు కూడా వస్తుందండి. నమ్మాలి మనము. మేలు వస్తుంది, కీడు కూడా వస్తుంది. హల్లెలూయా. నీకు మేలే కావాలనుకోండి, కీడుని నేను చూడనన్నవాడు మీ వేరులు తడుపుతూనే ఉంటే కీడు కనబడదు. ఎందుకని అంటే మీరు చూసేది ఆ చెట్టు పెరిగేటప్పుడు ఎటు చూస్తుందంటే ఆకాశం వైపే చూస్తుంది. ఫలములన్నీ నేల మీదకు ఇవ్వాలని చెప్పేసి అనేక మంది నా ఫలములు తిని వారు భుజించి సంతోషముగా ఉండాలని మంచి ఫలాలను, శ్రేష్టమైన ఫలాలను దేవుడు ఆ చెట్టు నుంచి వచ్చే విధముగా మారుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎండిపోయిన, మొద్దుగా మారిపోయిన జీవితాలను కూడా ఈరోజు దేవుడు చిగురించే విధముగా చేయబోచున్నాడు. హల్లెలూయా. ఒకసారి చదవండి అమ్మ, కింద వచనాలు కూడా. వాడు ఎడారిలోనే 6 వృక్షములు వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎలాగున ఉంటాడంటే ఎడారిలోని 6 వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. హల్లెలూయా. ఇప్పుడు ఎడారి ప్రాంతములో ఒక మంచి మామిడి చెట్టు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, మనుషులు ఎవరు లేకపోతే ఉపయోగం ఏమైనా ఉందా? ఫలించేది ఎక్కడ ఫలించాలి? తీసుకుని తినే వారి మధ్య మాత్రమే ఉండాలి. హల్లెలూయా. మరి మనము కూడా ఫలించినప్పుడు మనము కూడా మిగిలిన వారికి దేవుని వాక్యం అనే ఫలమును అందించే వారిగా ఉండాలండి. హల్లెలూయా. ఇక్కడకు వచ్చి, సన్నిధికి వచ్చి వేరులు తడిపేసుకుని మన హృదయమును, వేరులు అనగా మన హృదయం అనే వేరులను తడుపుకున్నప్పుడు, నీవు దప్పికను తీర్చుకున్నప్పుడు, ఆ దప్పిక ద్వారా నీవు పచ్చగా ఎదుగుచున్నప్పుడు మిగిలిన వారికి కూడా ఆ పచ్చదనము అందించే విధముగా మనము ఉండాలండి. హల్లెలూయా. ఎలా అందిగలమది? ఎడారిలో ఉంటే చేయగలమా? ఎక్కడికి రావాలంటే కాలువల ఓర దగ్గరకు, దేవుని వాక్యము ఓర దగ్గరకు వస్తేనే ప్రతి ఒక్కరి హృదయము తడపబడుతుందండి. హల్లెలూయా. అలా తడపబడకుండా భక్తిహీనులుగా ఉంటే వారు ఎండిపోయిన స్థితిలో, కాలిపోయిన స్థితిలో, అడవిలో ఎక్కడో మారుమూలన ఉండే స్థితిలో ఉండిపోయి ఇదే సర్వము ఇదే అని చెప్పేసి వారు చెప్పుకుంటూ ఉంటారు. మనిషి కన్నా దేవుడు పైనవాడా కాదా? మన దేవుడు పైనవాడే కదా. ఉన్నవాడు, అనువాడు, పైనవాడు, పైనుంచి చూసేవాడు, మనతో పాటు ఉండేవాడు, నివసించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. రాజ్యం ఎలా ఉంటుందంటే బంగారము మీద నడిచే విధముగా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. వజ్రాలు, వైడూర్యాలను అన్నిటినీ కూడా ఆయన నక్షత్రాల దగ్గర పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అవి
భూమి మీద దొరకలేని విధముగా ఉంటవి. అందుకే అంత కాంతి కలిగి అంత ప్రకాశవంతముగా మనకు స్టార్స్ కనిపెడుతూ ఉంటాయండి. హల్లెలూయా. దేవుడికి కావలసినది ఏమిటి? నగలు కావాలా? మీరు నగలు తీసుకొచ్చారా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు? డబ్బు తీసుకొచ్చారా? లేదంటే మీ ఆస్తిని ఏమైనా తీసుకొచ్చారా? మీ హృదయాన్ని తీసుకుని రావాలి దేవుని దగ్గరికి. ఎవరైతే హృదయపూర్తిగా ఆయన సన్నిధిలోనికి వస్తారో, నిజముగా ఆయన చెట్టుకు నీరు ఎంత అవసరమో పరిశుద్ధాత్ముడు కూడా అదే విధముగా తాకి నింపి పంపించే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే విశ్వాసముని ఎక్కడా కూడా మనము తొట్టిల్లకుండా, కృంగకుండా, వేదన పడకుండా, లేదంటే అవమానం వచ్చినా అది మంచికే అని చెప్పేసి మనం ఉండి తీరాలండి. హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాము. నేను చదువుతానండి. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎవరికైతే దేవుడు నా హృదయమును నీటి ద్వారా, దేవుని వాక్యము ద్వారా తాకాడో, లేదంటే నన్ను సేద తీర్చి ఉన్నాడో అనే వారందరి జీవితాలు సఫలముగా మారునుగాక. హల్లెలూయా. అందుకనే మనము నీటి కాలువల ఎవరు అనగా వాక్యమే. నీటి కాలువలు అనగా వాక్యమే, దేవుని వాక్యముగా ఉండి ఉన్నది. ఇప్పుడు మనగా ఉన్నది ఇక్కడ ఒక ప్రవాహము ప్రవహిస్తూ ఉన్నది. ఈ ప్రవాహములో ఎవరైతే దాహమును తీర్చుకుంటారో, ఎవరైతే వాళ్ళ వేరులు తడపబడుతూ ఉంటాయో వారు బలముగా, ఆకుపచ్చగా, పైకి ఎదిగి ఫలవృక్షములను ఇచ్చేవారిగా ఉన్నారండి. హల్లెలూయా. ఆకు వాడక అంటే చెట్టుకి ఎక్కడైనా ఏ చెట్టుకైనా ఆకు వాడకుండా ఉంటుందా? వాడుతుంది, కంపల్సరీ వాడుతుంది. క్రైస్తవుడ జీవితంలో అయితే ఆకు వాడక నిత్య జీవమును దేవుడు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. మనము ఇక్కడ చనిపోయినా, ఇక్కడ వాడిపోయినా, ఇక్కడ రాలిపోయినా, ఇక్కడ ఎండిపోయినా, ఇక్కడ భూమిలో కలిసిపోయినా తిరిగి లేపే దేవుడు నిత్య జీవములో వాడక, ఆకు వాడక నిలబెట్టే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అక్కడ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒకసారి జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు కూడా నా వైపు చూడండి. అందరూ కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేవుని కాలమందు మాత్రమే ఫలములు మనకు దొరుకుతాయి. మిగిలిన కాలములో మనం వెతికినా ప్రయోజనం ఉండదు. దేవుని చిత్తము లేకుండా ఎన్ని వెతికినా, ఎన్ని చేసినా కూడా ప్రయోజనం ఉండదండి. తగిన కాలములో దేవుడు నిలబెట్టుకుని వాడుకునే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఆ ఫలము ఎలాగుంటుందంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడే విధముగా, నీ రక్త సంబంధాలు ఆశీర్వదించబడే విధముగా, నీ తరము యుగములు దేవునితో కలిసేంత వరకు ఆశీర్వాదము చేత సఫలము ఎలా అయితే పండ్లు వృద్ధిగా వస్తాయో అలాగునే ప్రతి జీవితమును కూడా దేవుడు దేవుని చిత్తానుసారముగా ఫలించే విధముగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనం ఒకసారి కీర్తనలు 23వ అధ్యాయము కొన్ని వాక్యాలు చెప్తాను, చూడండి స్పీడ్గా. 23వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఇవన్నీ మాటలు మీ అందరికీ తెలిసినవే. యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకని అంటే తోడై ఉన్నది ఆయనే, ఆయన నీ దండమును నన్ను ఆదరించుచున్నదిగా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము ఇక్కడ ఎవరు చెప్పుచున్నాడంటే దావీదు గారు మాట్లాడుచూ ఉన్నాడు, కీర్తనకారుడు. మనము చూస్తూ ఉన్నాము ఆయన ఏ పరిస్థితిలో చెప్పుచున్నాడు అంటే, గొర్రెలను మేపే సమయములో ఆయన చెప్పుచున్నాడు. ఆ యొక్క గొర్రెలకు
ఆహారము కావలసిన సమయంలో చెబుచున్నాడు. ఆయన బలమును నమ్ముకోలా, జ్ఞానమును నమ్ముకోలా, సత్తును నమ్ముకోలా. ఆయన ఏది కూడా నమ్మక విశ్వాసమును మాత్రమే చూపిస్తున్నప్పుడు తనతో పాటు తన గొర్రెలను కూడా దేవుడు పోషించేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. మరి నిన్ను నీ బిడ్డలను పోషించాలంటే నువ్వు కూడా విశ్వాసములో మునిగి తేలిన వాడిగా, లోతులను చూసేవాడిగా ఉన్నప్పుడే నీ ఊరను కూడా, నీ వేరును కూడా దేవుడు తడిపి నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడండి. అప్పుడే పచ్చిక గల చోట్లకు ఆయన తీసుకువెళతాడు. ఇక్కడ ఆహారము దొరుకుతుంది, ఇక్కడ దప్పిక తీర్చుకోవచ్చు, ఇక్కడ పరుండో చేయవచ్చు, నువ్వు పడుకోవచ్చు అని చెప్పి దేవుడే మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. మనం చేయవలసినది ఏమిటంటే విశ్వాసం చూపించాలి. విశ్వాసముగా ఉంటే ఆయన తీసుకువెళ్ళిన ఆ విశ్వాసాన్ని బట్టి ఆయనతో పాటు నివసించేవారుగా మనల్ని చేస్తాడండి. హల్లెలూయా. పరలోక రాజ్యం అనే చెట్ల మీద ఆయన మనల్ని ఉంచి ఒక గూడుని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు ఫలములను ఇచ్చేవిగా ఉంటవి, నీడనిచ్చేవిగా, ఆశ్రయం ఇచ్చేగా, సంతోషము ఆనందముతో నిండుకునే విధముగా దేవుడు మన జీవితాలను మారుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అలాగునే సాతానుగాడు ఎలాగున పొంచి ఉంటాడంటే, నేను చెప్తాను మాట, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి నాకు చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో మాట ఉంటవి. సమయము కొంచెమే ఉంది కాబట్టి సాతానుగాడు బహు క్రోధము గలవాడవై మీ దగ్గరకు దిగి వస్తూ ఉంటాడు. తర్వాత సాతానుగాడు పొంచి ఉన్నప్పుడు, వాడు బహు క్రోధముతో కొద్ది సమయమే ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఎన్ని చెట్లు నరికేసి అగ్నిలో వేసేయాలని వాడు చూస్తూ ఉంటాడు. ఏ చెట్లయితే దేవుని వాక్యముతో ఉంటావో వాడు వచ్చిన ఎండకి కానీ, వానకి కానీ, తుఫానుకు కానీ, లేదంటే మరి దేనికి కూడా పడిపోకుండా ఉండి అలాగునే నిరంతరము నిలిచేవిగా ఉంటాయండి. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఒక మాట చెబుతూ ఉంటాడు. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనములు నేను చదువుతానండి స్పీడ్గా. 37వ అధ్యాయము 38వ వచనము, 88వ పేజ్ నంబర్. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి చెప్పుచున్న మాట వినండి. ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. మనలో నుంచి జీవ జల నదులు పారునని దేవుడే చెప్పుచూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడు నా యందు విశ్వాసముంచినప్పుడే అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా డబ్బు ఎడల, ప్రేమ ఎడల, లోకము ఎడల, ఇంకా ఆశల ఎడల మనము చూపిస్తే మనము జీవజలము కాదు కానీ డ్రైనేజ్ జలమే ప్రవాహం అయిపోతూ ఉంటుందండి. హల్లెలూయా. నిజముగా అలాగునే జరుగుతుంది. కంపు కొట్టుకుంటూ దేనికి పనికి రాకుండా చీ కొడుతూ అందరూ అలాగునే మారిపోతూ ఉంటుంది. కానీ విశ్వాసం ఉంచితే నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించే విధముగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. 15 నుంచి చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లును. చాలండి. ఎక్కడందు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. మనము మన వేరులు ఎక్కడ ఉండాలంటే దేవుని ప్రేమలో పారి స్థిరపడి ఉండాలి. హల్లెలూయా. అలాగున ఉంటే తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయను కలగజేసి సంపూర్ణతను ఇచ్చే దేవుడుగా మన దేవాతి దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. మనము ప్రేమ యందు కాకుండా మిగతా అన్నీ చేసేస్తూ ఉంటాము. ప్రేమ అంటే
ఈ లోకములో ప్రేమ కాదు, కానీ దేవుని ప్రేమ యందు వేరు పారి స్థిరపడి ఉండాలి. వేరు పారుతున్నప్పుడు స్థిరముగా లేకపోతే, చెట్టు వేరు స్థిరముగా నీరు వస్తున్నప్పుడు లేకపోతే, అది తునికి తుఫానికి కానీ లేదంటే గాలికి కానీ పడిపోయింది అనుకోండి, పడిపోయిన స్థితిలో ఉన్నది ఎంత పీల్చుకున్నా ఉపయోగం ఏమీ ఉండదు. భూమిలో స్థిరపడబడి భూమి యందు దేవుని ప్రేమ చేత లోపలికి తన్నుకుని వెళ్ళి వేరులుగా గట్టిగా ఉన్నప్పుడే ఆ ప్రేమ ప్రవాహముగా ప్రవహించేదిగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. అలాగని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదివి, చేదైన వేరు మనలో ఏదైనా ఉన్నదేమో ఈ రోజే దేవుడు తీసి పారవేయునుగాక. హల్లెలూయా. ఈ వారం ఒకటే కాదు, ప్రతి వారం ప్రతి ఆరాధనలో కూడా తీసి పారవేయునుగాక. పారవేయాలంటే భూమిలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి. భూమిలో వేర్లు ఉంటేనే ఆ చెట్టు బలంగా ఎదుగుతుంది, ఫలములు ఇస్తుంది, ఆకు వాడక ఉంటుంది. భూమిలో లేకుండా, దేవుని సన్నిధిలో లేకుండా ఉంటే చేదేదో తెలియదు, దేవుని ప్రేమ వేరు ఏదో తెలియదు, ఎక్కడ స్థిరపడాలో కూడా తెలియదు, అసలు వాటరే ఉండదు. హల్లెలూయా. జీవ జలములే ఉండకుండా బ్రతుకులో ఉండిపోతూ ఉంటాయి. అందుకనే చేదైన వేరు ఏదో మనము తెలుసుకుని దానిని పీకు వేసి పారవేసినట్లుగా ఉన్నట్లయితే మనము అపవిత్రులు కాకుండా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, దేవుని ప్రేమలో వేరు పారి స్థిరపడే వారిగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. దేవుడు చేసి ఉన్న చెట్టులే ఏం చేస్తుందంటే గర్వముతో విర్రవీగిపోచున్నప్పుడు దేవుడు ఏమి చేసి ఉన్నాడు? హెచ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 4 నుంచి 14, మొత్తం ఆ 4 నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఎండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోని చెట్లన్నిటికి ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనులు నివసించెను. ఇదాగున అది పొడగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై, ఒక్క నిమిషం అండి, అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదిగా కనబడుతుంది. చాలా బాగా ఎదిగింది, కొమ్మలు వచ్చినాయి, చెట్లు ఫలించేదిగా ఉంది, గూళ్ళు అందుకి ఈ గృహములుగా ఉపయోగపడుతుంది, మనుషులకు నీళ్ళు ఇచ్చేదిగా ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా పై వృక్షముగా ఉన్నది. ఎంత వృక్షముగా మారిపోయి ఉన్నదంటే ఒకసారి చదువుదామండి, జాగ్రత్తగా వినండి. దేవుడే వాక్యము ద్వారా చెబుచున్నాడు. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు. ఆ బయట ఉన్న చెట్టు దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని దగ్గర వనములో ఉన్న దేవదారు వృక్షములకు అంటే దానికి సమానముగా ఉండలేకపోయి ఉన్నదంట. హల్లెలూయా. దేవుని వనములో ఉన్న చెట్టుకే సమానంగా లేకుండా దేవుడు అంతలాగా దాన్ని అభివృద్ధి పరిచే విధముగా దేవుడు చేసి ఉన్నాడు. తర్వాత సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షము దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములో దేనికి లేదు. అసలు దేవుని వనములో ఉన్న ఏ వృక్షానికి లేదంట. హల్లెలూయా. ఇలాగునే సాతానుగాడు కూడా పరలోక రాజ్యంలో విర్రవీగి అంతకు ముందు ఎలాగున ఉన్నాడంటే దేవుని తర్వాత దేవుని
అంటే దేవుని తర్వాత చెప్పితే ఆ పరలోకములో అందరి మాట వినే విధముగా వాడిని దేవుడు ఉంచి ఉన్నాడు. కానీ వాడి గర్వముతో విర్రబూగిపోయి నా అంతట వాడు లేడు, లేదంటే నేను అన్నిటికన్నా మీ అందరికన్నా అధికారిగా ఉన్నాను, దేవుడి తర్వాత నాదే పోస్ట్ అన్న విధముగా మారిపోయి, నేను చెప్తే వీళ్ళందరూ మాట వింటున్నారు, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, నేను అంత గొప్పగా ఆరాధిస్తున్నప్పుడు, అంత గొప్పగా మహిమపరుస్తున్నప్పుడు, అంత గొప్పగా కీర్తిస్తున్నప్పుడే దేవుడు మహిమ పొందుతున్నాడు తప్ప నేను చేయకపోతే దేవుడికి మహిమ ఎక్కడా అని చెప్పేసి లోపల గర్వము వచ్చి ఉన్నదండి. ఆ గర్వం ఏమి చేసి ఉన్నదో ఇక్కడ చదవండి. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతను తరిమివేసి జనాన్ని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనికి నరికి పారవేసి కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను. ఎందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండ నిలిచిరి. ఆకాశ పక్షులన్నీ తిరిగి వాలెను. అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడెను. నీరున్న చోటునున్న వృక్షములన్నిటిలో ఏ వృక్షమును గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండినట్లు హల్లెలూయా. గర్వం, చిన్న గర్వం ఏమి చేసి ఉన్నదంటే ఆకాశాన్ని అంతినంత ఎత్తుగా ఉన్నది. దేవుని వనములో అందమైన చెట్టు మరి ఒకటి ఏది లేదని దేవుడి వాక్యమే సెలవిస్తుంది. అలాగున దేవుడు పెంచి ఉన్నాడు. పెంచి దాన్ని పెద్దగా చేసినప్పటికీ అది ఏం చేస్తుందంటే దేవుని వనంలోనే నా అంతటి వాడు లేడు, దేవుని వనంలోనే నా అంతటి అందమైనది లేదు అని చెప్పేసి చెట్టు అనుకుని గర్వముతో విరవేగుచున్నప్పుడు దేవుడు దానిని నరికి పారవేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అంతే, మనము కూడా ఆలోచించుకోవాలి. మనము కూడా ఎదుగుచున్న స్థితిలో మనంతటి వారు లేరు, లేదంటే నా అంతటి వారు లేరు అనుకున్నప్పుడు మనము దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన మన అంతరంగములను పరిశీలించే దేవుడు. నీవు దేవుణ్ణి ఎరిగినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు దేవుడి మీద ఆధారపడే జీవితం ఎలాగున్నది, నీకు అన్ని ఇచ్చి మేలుల చేత నింపి నువ్వు పెద్ద వృక్షములాగా మారినప్పుడు నీ జీవితం ఎలా మారిపోయినది కూడా దేవుడు చూస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. అందుకనే మనము జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండాలి. ఆ సాతానుగాడు తంత్రములతో వాడు అనేక విధములుగా వస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా గొప్పగా మారే విధముగా దేవుడు 47వ అధ్యాయము 12వ వచనము నేను చదివాను. నది తీరమున ఇరుకు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిను రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నేలకు కాయలు కాయను, నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. హల్లెలూయా. 47వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది, హెచ్కేల్లోనే. ఆ మాటలు ఎందుకు చెప్పినానంటే పరిశుద్ధ స్థలములో నుంచి ఎవరి వేరులు తాకబడతాయో పరిశుద్ధ జలము చేత వారి ఆకులు రాలక దేవుడు చెప్పిన చిత్తానుసారముగానే కాపు కోసే విధముగా ఉంటుంది. అలాగనే దాని ఆకులు ఔషధముల వలె ఉపయోగపడే విధముగా దేవుడు చేస్తూ ఉంటాడు. మనిషినైనా అలాగనే దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. మనందరము కూడా